నమస్తే అందరికీ. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత సప్తదశోऽధ్యాయః. శ్రద్ధాత్రయ విభాగయోగः. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్స్యజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణా సత్వమాహో రజస్తమః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, శాస్త్రవిధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములను గాని దైవ పూజలను గాని కొందరు చేయుచుందరు. వారి నిష్ఠ, వారి విధానము సాత్వికమా, రాజసమా, తామసమా? శ్రీ భగవాన్ ఉవాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీ భగవానుడు పలికెను, శాస్త్రోత్తకముగా నుండక కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా నుండును. వాటిని గురించి వివరించదను వినుము. సత్వానురూపా సర్వస్వ శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషో యో యశ్చంద్రః స ఏవ సః. ఓ అర్జున, మనుష్యులందరి శ్రద్ధయు వారి అంతఃకరణ రీతులకు తగినట్లు ఉండును. ప్రతి వ్యక్తికి ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉండును. అతని జీవన విధానమంతయును అతని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండును. దానిని బట్టి అతడెట్టి శ్రద్ధ కలిగి ఉన్నది తెలుసుకొనవచ్చును. యజంతే సాత్వికా దేవాన్ యక్షరాక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంఛాన్యే యజంతే తామసా జనాః. వారిలో సాత్వికులు దేవతలను, రాజసులు యక్షరాక్షసులను, తామసులు ప్రేతభూత గణములను పూజించెదరు. అశాస్త్ర విహతం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. దంభము, అహంకారము గలవారు, కోరికలు, ఆసక్తి కలిగి ఉండువారు, బలగర్వితులు అయిన వారు శాస్త్ర విరుద్ధముగా మనఃకల్పితమైన ఘోర తపస్సులను ఆచరించుచు కర్మయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిక్షయాన్. శరీరములయందున్న జీవులను మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడనైన నన్ను కృషింపజేయువారు అజ్ఞానులైన అసురస్వభావము గలవారని ఎరుంగుము. ఆహారస్వసిపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. మనుష్యుల స్వభావములను అనుసరించి వారికి ఇష్టములైన ఆహారములు కూడా 3 విధములుగా ఉండును. అట్లే ఆయా మనుష్యులు ఆచరించే యజ్ఞములు, తపస్సులు, దానములు కూడా 3 విధములుగానే ఉండును. వాటిని గురించి వేర్వేరుగా విశదపరచదను వినుము. ఆయుస్తత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారః సాత్విక ప్రియాః. ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వారిని అభివృద్ధి పరచుననియు
పాలు చక్కెర మొదలగు రస పదార్థములను, వెన్న నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములను, ఓజస్సును అభివృద్ధిపరచు స్థిర పదార్థములను, సాత్విక స్వభావమును పెంచు హృదయ పదార్థములను సాత్వికులకు ఇష్టమైనవి. కట్వంలలవణాత్యుష్ణతీక్షరూక్షవిదాహినః ఆహారారాజశ్రేష్ఠ దుఃఖశోకామయప్రదాః. చేదు, పులుపు, ఉప్పు, కారము రుచులకు సంబంధించినవి. మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు దాహము కలిగించునవి. అట్లే దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు రాజస్వభావము గల వారికి ఇష్టములగును. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉష్టిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. అర్ధపక్వములైన పదార్థములు, సరిగా ఉడకనివి, పండనివి, రసహీనములు, దుర్గంధయుక్తములు, చెడువాసన గలవి, పాసిపోయిన పదార్థములు, ఎంగిలి వస్తువులు, అపవిత్ర పదార్థములు మొదలగునవి తామస స్వభావము గల వారికి ఇష్టమైనవి. 11